నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను ఇలా సగ్గుబియ్యం వేసి చెక్క గారెలు అయితే చేశాను. హాయ్ లా, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి భరత్ అఫీషియల్. సో ఏంటి తమ్నెల్ ఏమో ఇలా చేయండి, చాలా సింపుల్ ఈజీ అని చెప్పేసి అని పెట్టారు. వీడియోలో ఏమో మొదటిసారి చేశానని చెప్తున్నారు ఏంటక్క అని అంటారేమో. అవునండి, నేను మొదటిసారి సగ్గుబియ్యం చెక్కలు అయితే చేశాను అనమాట. సగ్గుబియ్యంతో చెక్క గారెలు చేశాను. నాకు నార్మల్ గా గారెప్పులు చేయడము, అన్ని అప్పలు చేయడం వచ్చు, కానీ సగ్గుబియ్యంతోనే ఇదే మొదటిసారి నేను చేయడం. నాలాగే మీరు కూడా చేస్తున్నారు ఫస్ట్ టైం అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, మిస్ కాకుండా ఎండ్ వరకు, చాలా యూజ్ అవుతుంది. అండ్ ముందుగా అయితే ఒక కప్పు అంటే మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో సగ్గు బియ్యాన్ని ఒక 2 hours అలా నానబెట్టుకోండి, సరిపోతుంది. మనకి సగ్గు బియ్యము బాగా మెత్తగా నానక్కర్లేదు, కొద్దిగా పలుకు పలుకు ఉండేలాగా చూసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు కదా, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యం పిండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి 1/2 కిలోకి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. సగ్గు బియ్యం, నువ్వులు, కారపొడి, కరివేపాకు, సాల్ట్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను, అలాగే కారపొడి 2 టీ స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేస్తున్నాను కాబట్టి. కొద్దిగంత ధనియాల పౌడరు, అలాగే కొంచెం ఉప్పు, సరిపోయేంత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చిలో కొంచెం అంత జీలకర్ర వేసాను, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి దంచుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు పచ్చిమిర్చిని. నేను అల్లము వెల్లిపాయలు సపరేట్గా లేవు అని చెప్పేసి నేను అల్లం పేస్ట్ వేసాను. మీరు కావాలి అనుకుంటే అల్లం ఉంటే అల్లము వెల్లిపాయలు కూడా వాడుకోవచ్చు. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి. అండ్ ఇప్పుడైతే హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళతో అయితే కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తాయి. సో నేనైతే కొంచెం మర్చిపోయాను అల్లం పేస్ట్ యాడ్ చేయడం అనేది, అందుకే ఇప్పుడైతే యాడ్ చేశాను. మధ్యలో ధనియాల పౌడర్ అండ్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత నిమ్మలంగా పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను. పిండిని గట్టిగా పిసుకుతూ కలపొద్దు, నిమ్మలంగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం నానబెట్టి వేసిన సగ్గుబియ్యము మెత్తగా చితికిపోతాయి, మళ్ళీ స్మాష్ అయిపోతాయి. అందులో గారెలు ఎలా చేసుకుంటామో అలాగే చెక్క గారెలు కూడా అదే విధంగా పిండి అయితే ఉండాలి. బాగా మెత్తగా ఉండొద్దు, లూజ్గా, బాగా గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి పిండి ఆరిపోకుండా క్లాత్ కానీ ఏదైనా గిన్నె కానీ బోర్లించండి, దాని మీద పక్కకు పెట్టుకొని. చెక్క గారెలు చేయడానికి మిషన్ ఉంటే మిషన్ మీద చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కవర్ కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం చిన్నగా ఉండలు చేసుకున్నాను, మనకి ఎన్ని కావాలో అన్ని ఒక 10 అలా చేసి పక్కన పెట్టుకుంటే తొందరగా చేసుకోవడానికి అవుతుంది. మిగతా పిండి మీద చెప్పినట్టుగా క్లాత్ కానీ గిన్నె కానీ ఏదైనా పక్కన పెట్టండి. తయారు చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా 2గా పెట్టుకొని వెడల్పుగా ఉన్నది, కింద మందంగా వెడల్పుగా ఏదైనా ఉన్నది తీసుకోండి, లేదంటే చేతితోనైనా ఒత్తుకోవచ్చు. ఇలా నేను చెంబు ఉన్నది, సో చెక్క గారెలు కాబట్టి ఇలా చెంబుతో అయితే ప్రెస్ చేశాను. ఎక్కడైనా మందంగా వస్తే కనుక చేతితో ప్రెస్ చేసుకొని పల్చగా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని ఉండలు కూడా స్లోగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోండి, మందంగా చేసుకుంటే ఏంటంటే కాలవు అండ్ అలాగే మెత్తగా ఉంటాయి కూడా. మనం చేసి పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఇలా చెక్కలుగా చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసుకొని నిదానంగా ఒక్కొక్క చెక్క గారె తీసి ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా చెక్క గారెలను అయితే కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటే ఏంటంటే మంచిగా క్రిస్పీగా కాలుతాయి, మెత్తగా ఉండవు అనమాట. మీడియం ఫ్లేమ్ మీద అయితే నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా వచ్చాయండి, నిజంగా చెప్తున్నాను. నేను మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట, చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం కదా నాకు వస్తుందో రాదో అని కంగారు పడకండి, తప్పకుండా చాలా బెటర్ గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.